ఒక అడవిలో ఒక కుందేలు, అక్కడే చెరువులో ఒక తాబేలు నివసిస్తూ ఉండేవి. కుందేలుకేమో తనని పరుగు పందెంలో ఎవ్వరూ ఓడించలేరు అని బాగా గర్వం అన్నమాట. అలా ఒకరోజు ప్రగల్భాలు పలుకుతూ తాబేలుతో, నాతో పందెంకై గెలుపు ఎవరికి లభిస్తుందో చూద్దామని తాబేలుని ఊసిగొల్పింది. తాబేలేమో సరే అని ఒప్పుకుంది. ఇక పందెం ప్రారంభమయ్యింది. కుందేలేమో గబగబా గంతులు వేస్తూ ముందుకు పరిగెత్తింది. తాబేలేమో పాపం నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. కుందేలు కొంచెం దూరం పోయాక వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనపడలేదు. సరే, ఈ తాబేలు నన్నెప్పుడు ఓడించాలి అనుకుంటూ పక్కనే ఉన్న పొదల మాటన కొంచెంసేపు నిద్రపోయింది. ఇంతలో పట్టుదల కలిగిన మన తాబేలు పందెంలో ఎలా అయినా నెగ్గాలి అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ నిద్రపోతున్న కుందేలును చూసి ఇంకాస్త వేగం పెంచి గమ్యస్థానానికి చేరుకుంది. అలా కొంచెంసేపు గడిచాక మన కుందేలుకి మెలకువ వచ్చేసింది. లేచి చూస్తే తాబేలు కనపడలేదు. ఈ తాబేలు ఇంకా ఎక్కడో వెనకాలే ఉండే ఉంటుంది. నేను పోయి పందెం గెలుస్తాయిక అని మళ్ళీ పరుగులు ప్రారంభించింది. తీరా గమ్యస్థానానికి చేరిన కుందేలుకి అప్పటికే అక్కడ ఉన్న తాబేలును చూసి గర్వభంగం అయిందన్నమాట. మరి ఇందులో నీతేంటి పిల్లలు? ప్రగల్భాలు పలికేవారు ఎప్పుడూ కార్యాన్ని సాధించలేరు అని.